ప్రేక్షకులకు స్వాగతం పలుకుతూ శివానందలహరి త్వమేకో లోకానాం పరమఫలదో దివ్య పదవీం త్వమేకో లోకానాం పరమఫలదో దివ్య పదవీం వహంతస్త్వాన్మూలాం పునరపి భజంతే హరిముఖః క్యాద్వా దాక్షిణ్యాం తవ శివమదాశా చాకీయతి కదా వా మద్రాక్షాం వహసి కరుణాపూరితదృశా. ఓ శివయ్య, ఓ పరమదయాలు, దయాకర, కరుణాచూప, కరుణామయ శివయ్య, ఎంత గొప్పవాడివయ్యాను. త్వమేకో లోకానాం పరమఫలదో దివ్య పదవీం. నీవు ఎలాంటి పదవులు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నావు. కరుణామయుడు, దయాసాగరుడవు. నీవే జగద్రక్షకుడవు, లయకారకుడవు. నువ్వు ఎక్కడున్నా కానీ చూసినటువంటి వాడవు నీవే కావున ఓ పరమేశ, పరంధామ, పరమేశ్వర, శివా, నీ యొక్క దయ నాపైన కాపాడుతూ ఉంటుంది తండ్రి. కరుణ, నీ యొక్క కరుణ నాపైన కలకాలం ఉంటుంది. ఎందువలన ఉంటుందంటే వహంతస్త్వాన్మూలాం, నీ యొక్క మూలమైనటువంటి స్వరూపం ఆకారము కాదు, సాకారము కాదు, నిరాకారమైనటువంటి స్వరూపం. కేవలము జలంతో తృప్తి పడినటువంటి వాడవు నీవే కావున ఓ శివయ్య, భజంతే హరిముఖః. సాక్షాత్తు విష్ణుమూర్తి నీకు భజిస్తూ ఉంటాడు. ఓం నమ శివాయ అన్నటువంటి నామాన్ని జపిస్తూ ఉంటాడు. నీవే మూలమైనటువంటి ఆదిదేవుడు అన్నటువంటి నామాన్ని ప్రార్థన చేస్తూ ఉంటాడు సాక్షాత్తు విష్ణుమూర్తి. హరిముఖః అంటే ఆ విష్ణుమూర్తి యొక్క ముఖార విందం నుండి ఓం నమ శివాయ అన్నటువంటి గురువు అన్నటువంటి విషయం కూడా మనకు అనేక సార్లు చెప్పబడింది శాస్త్రాలు. అనగా భక్తులకు కోరికలు తీర్చినటువంటి వాడు కేవలము పరమశివుడు. అనేకమైనటువంటి మానవులకు తాను అడిగినటువంటి కోరికలు తీర్చినటువంటి దాత, మూలమైనటువంటి వారు శివుడు మాత్రమే. ఆ శివుడికి ప్రార్థన చేసినటువంటి వారు విష్ణుమూర్తి. చేయలేదా? ఈనాడు మనం చూసినట్లయితే మన కళ్ళ వద్దే ఉంది శ్రీరామేశ్వరం. రాముల వారు సాక్షాత్తు ఈశ్వరుని ప్రార్థన చేసి ప్రతిష్టాపన చేసి అక్కడ పూజించినటువంటి మనకు దేవాలయ ప్రతిష్టాపన చేసి అక్కడ ఆ త్రేతాయుగంలో చేసినటువంటి పవిత్రమైనటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అదే శ్రీరామేశ్వరం. రాముడే సాక్షాత్తు ప్రార్థన చేసినటువంటి పూజ చేసి ఆ శివయ్యకు ప్రార్థన చేసినటువంటి లింగాకారంలో ప్రతిష్టాపన చేసినటువంటి ఏదైతే ఉందో ఆ సముద్ర తీరంలో ఉన్నటువంటి ఆ రామేశ్వరం ఎంత గొప్పదైనటువంటి పవిత్రమైనటువంటి, అనగా సాక్షాత్తు విష్ణువే, సాక్షాత్తు రాముడే ఆ వారిని శివుణ్ణి ప్రార్థన చేశారు, పూజించారు. వారి అనేకమైనటువంటి విషయాల్లో వాళ్ళు పెద్దవారయ్యారు. అనగా శివుణ్ణి ఎవరైతే ఆరాధన చేశారో అలాంటి వాళ్ళు కూడా అందరూ కూడా దేవతలుగా ఈనాడు మనం చూస్తున్నటువంటి సామాన్యమైనటువంటి వ్యక్తి సాయిబాబాను కూడా ఓం నమ శివాయ అన్నటువంటి నామాన్ని జపించారు. అనగా చెప్పే తాత్పర్యం ఏంటిదంటే సాక్షాత్తు రాముల వారే, సాక్షాత్తు విష్ణు యొక్క అవతారమే ఆ రామాలయాన్ని అంటే రామేశ్వరాన్ని అక్కడ స్థాపించి సాక్షాత్తు అక్కడ దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ఓం నమ శివాయ అన్నటువంటి మహామంత్రంతో పూజించారు. ఎందువలన పూజించారు అన్నటువంటి విషయానికి మనం చర్చిద్దాం. ఎందువలన అంటే మహాభక్తులైనటువంటి వాళ్ళందరూ కూడా శివభక్తులు. ఆ శివభక్తులు భక్తిత్వం ద్వారా తన యొక్క జ్ఞానాన్ని పెంచుకొని
నా వద్ద నాలాంటి వాడు ఈ ప్రపంచంలో లేడు, నేనే గొప్పవాడిని, నాకన్నా మించినవాడు లేడు అన్నటువంటి అహంకారం వచ్చేసింది. హిరణ్యకశ్యపుకు చూడండి శివభక్తుడు, రావణాసురుని చూడండి శివభక్తుడు. అలాంటి గొప్ప వాళ్ళందరూ కూడా ఏంటంటే శివభక్తులై ఉన్నారు, శివభక్తిగా ఉన్నారు. కానీ వారి వద్ద వచ్చినటువంటి ఒకటిదే అహంకారం. ఆ అహంకారము తీసేయడానికి మాత్రమే వారితో పోట్లాడాలంటే శివుని యొక్క శక్తి కావాలి, శివుని యొక్క భక్తి కావాలి. ఆ శివభక్తి, శివుని యొక్క ఏదైతే తన వద్ద ఉన్నటువంటి ఏదైతే త్రిశూలం ఉందో అది కావాలి అన్నటువంటి రాముల వారు తపస్సు చేసినటువంటి ఏదైతే ఋషులందరూ కూడా శివుని యొక్క భక్తులే. ఏ ఋషులు చూసినా కానీ అందరూ కూడా శివభక్తులే. కావున ఆ యొక్క శక్తి రావాలంటే, ధైర్యంతో జీవించాలంటే కేవలం శివనామస్మరణ, శివుని యొక్క భక్తి మాత్రమే. అది చేసినటువంటి వారు రాముల వారు. అనగా శివుడు మరి రాముడు, రాముడే ఆ యొక్క రాముల వారు శివుని ప్రార్థన చేశారు, శివుడు మరి శ్రీ విష్ణుమూర్తిని ప్రార్థన చేశారు. రాముల వారి యొక్క భక్తుడైనటువంటి మహాకవి నాకు తులసీదాస్ గారు నాకు జ్ఞాపకం వస్తున్నారు. ఇక్కడ వారు ఉన్నారు శ్రీ వైష్ణవులు అయినా కానివ్వండి, వారు రచించినటువంటి ఏదైతే శ్రీ రామచరిత్ మానస్ అన్నటువంటి గ్రంథం, మహాగ్రంథం ఏదైతే ఉందో అక్కడ పండితులు ఇక్కడ వారణాసిలో, కాశీలో అక్కడ రచించారు. ఏది రామచరిత్ మానసం అన్నటువంటి పవిత్రమైనటువంటి గ్రంథం ఉత్తర భారతదేశంలో అక్కడ ఏంటిది 24 గంటల్లో దాంట్లో ఉన్నటువంటి శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అఖండమైనటువంటి పారాయణం చేస్తుంటారు 24 గంటలు. రామచరిత్ మానస్ అది నాకు ఇప్పుడు నాకు జ్ఞాపకం వచ్చేసారు. మహాకవి తులసీదాస్ గారి యొక్క చరణాలకు మనం నమస్కారాలు చేయాలి. శ్రీ వైష్ణవులు అయినా కానివ్వండి, ఆ యొక్క విశ్వనాథుని యొక్క దేవాలయంలో అక్కడ ఏంటిది అసలు ఏమీ తెలియలేనటువంటి వాడు తులసీదాసు, అనామికుడు, ఏమీ తెలియదు. అలాంటి వాడు ఓహో ఇంత పెద్ద గ్రంథం రాశాడా అన్నటువంటిది ఆ పండితులందరూ కూడా తిరస్కరించారు తులసీదాస్ గారికి. ఏం తిరస్కరించారు? రామచరిత్ మానసం అన్నటువంటి గ్రంథాన్ని రచించాడు. అసలు అనామికుడు, ఏమీ తెలియనటువంటి వాడు, కేవలం హరినామ సంకీర్తన మాత్రం చేసినటువంటి వాడు. హనుమాన్ చాలీసా కూడా వారే రాశారు. అంటే చెప్పే తాత్పర్యం ఏంటి అంటే, ఎప్పుడైతే పండితులు అందరూ కూడా అక్కడ తిరస్కారం చేశారో అక్కడ ఆ దేవాలయంలో అంటే వారణాసిలో అంటే విశ్వేశ్వరుని యొక్క ఆస్థానంలో ఆ గ్రంథాలని ఎవరైతే పండితులు రచించినటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రంథాలన్నీ కూడా కింద అంటే ఒకరిపై ఒకరి పరీక్ష, పండితులందరూ కూడా పరీక్ష చేద్దామని చెప్పే వరకు రామచరిత్ మానసం పైన రాసేసి సాక్షాత్తు శివుడే వచ్చేసి సత్యం, శివం, సుందరం అన్నటువంటి 3 విషయాలు రాసేసి దానిపైన సంతకం చేసినటువంటి విషయం ఉంది. అనగా దీని యొక్క అర్థం, రాముల వారి యొక్క భక్తుడు, రాముల వారిని నిత్యం కీర్తన చేసినటువంటి వారు, ఆంజనేయ స్వామిని పూజించేవారు అక్కడ రామచరిత మానసం రచించి ఆ యొక్క దేవాలయంలో పెడితే ఆ దేవాలయంలో సాక్షాత్తు శివుడు వచ్చేసి ఇది సత్యం, ఇది శివం, ఇది సుందరమైనటువంటి గ్రంథము అన్నటువంటిది అక్కడ సాక్షాత్తు స్వామివారు వచ్చేసి అక్కడ ఏం చేశారు? సంతకం చేసి వెళ్ళిపోయారట. అంత ఉద్గ్రంథం, అంత పవిత్రమైనటువంటి గ్రంథం. అనగా దీని యొక్క తాత్పర్యం ఏంటి అంటే, అసలు ఆ రాముల వారంటే శివుణ్ణి పూజించడం, శివుడంటే రాముల వారికి కీర్తించడం, రాముల వారంటే శివుణ్ణి కీర్తించడం, విష్ణు అంటే శివుడు పూజించడం, శివుడు విష్ణువుని పూజించడం లేరు కదా. అనక ఆది దంపతులు కదా వీరికి దంపతులు అంటే వీరికి మాత్రం కుటుంబం ఉంది, మన శివయ్యకు మాత్రం విష్ణువుకి కుటుంబం ఉంది. కానివ్వండి ఎక్కడ పోయిందో మనకందరికీ కూడా తెలుసు ఎక్కడ అయిందో. వీరి యొక్క వినాయకుడు ఉన్నాడు, కార్తికేయుడు ఉన్నాడు, శివుని యొక్క కుటుంబం అంటారు.
అనగా ఇక్కడ చెప్పే తాత్పర్యం ఏంటిదంటే, ఇక్కడ రామేశ్వరంలో సాక్షాత్తు రాముడే ఆ లింగాన్ని ప్రతిష్టాపన చేశారు. అప్పుడే ఆ రావణాసురునితో యుద్ధం చేయడానికి ధైర్యం వచ్చేసింది, సాహసం వచ్చేసింది. ఎందువలన వచ్చింది అంటే, శివుని యొక్క భక్తుడు రావణాసురుడు. ఆ భక్తునితో యుద్ధం చేయాలంటే శివుని యొక్క శక్తి, శివుని యొక్క ప్రతి ఒక్క అతని యొక్క ధైర్యం రావాలి. అప్పుడే అతను రాముల వారు యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు. అనగా శక్తి లేదా విష్ణు యొక్క స్వరూపం వారి క్షణాల్లో తీసేవచ్చు రావణాసురుని, కానివ్వండి అది కాదు, అది గొప్పది. రాముల వారంటే రామేశ్వరం, రాముని యొక్క ఈశ్వరుడు ఎవరంటే రామేశ్వరం. రామ ఈశ్వర, రామేశ్వర. అక్కడ తేడా ఎక్కడ ఉందండి? ఎక్కడ లేదు తేడా. మన దగ్గర ఉన్నటువంటి ఏది ఎలాంటి భావాలు రావాలనే ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి. కేవలం మాత్రమే హిందువులం మనమందరని అన్నటువంటి భావన రావాలి. ఎలాంటి సాంప్రదాయాలు లేవన్నటువంటి భావన రావాలి. నా జాతి ఒకటే, నా దేశం ఒకటే, నా భావన ఒకటే అన్నటువంటి విషయం రావాలి. అప్పుడే మనం మన యొక్క సంస్కృతి మనం కాపాడుకోగలుగుతాం. శివుడు మరి శంకరాచార్యులు కానివ్వండి, రామానుజాచార్యులు కానివ్వండి వేరు కానే కారు. వారిద్దరు కూడా మన సమాజాని కోసం, మన దేశం కోసం, మన సంస్కృతి కోసం కాపాడినటువంటి వారే. ఎలాంటి భేదాభిప్రాయాలు లేరు ఇద్దరి దగ్గర. ఏది చేసినా కానివ్వండి మన సంస్కృతి కోసం, మన హిందూ సమాజం కోసం తమ జీవితాలని అంకితం చేసినటువంటి వారు. అద్వైతం, ద్వైతం, విశిష్ట అద్వైతం. మధ్వాచార్యులు కానివ్వండి, జగద్గురు శంకరాచార్యులు కానివ్వండి, రామానుజాచార్యులు కానివ్వండి, మధ్వాచార్యులు కానివ్వండి, ఈ యొక్క సాంప్రదాయాలు వేరు ఉండొచ్చు కానివ్వండి, వారు చేసినటువంటి తపస్సు ఏదైతే ఉందో, ఈనాడు నిలబడి ఉన్నామంటే వారు చేసినటువంటి ఏదైతే భగవంతి ద్వారా ఇచ్చినటువంటి మనకు భిక్ష, అనగా ఈ సనాతన ధర్మానికి ఇచ్చినటువంటి ఏదైతే ఉందో, వారు కష్టపడి వారు శ్రమించి మనకిచ్చినటువంటి భిక్ష మాత్రమే. అందుకే యావత్ ప్రపంచమంతా కూడా ఈ భారతదేశాన్ని కీర్తిస్తుందంటే ఈ మహాపురుషులు ముగ్గురు. అందుకే ఈనాడు మనమందరం కూడా ఈ ప్రపంచంలో ఎంత కీర్తి చెందుతున్నామంటే కేవలం జగద్గురు శంకరాచార్యులు, శ్రీ రామానుజాచార్యుల వారు, శ్రీ మధ్వాచార్యుల వారు. వేరే అసలు తన యొక్క రంగు రూపు వేరు ఉండొచ్చు కానివ్వండి, వారు మాత్రం చేసినటువంటి ఏదైతే తపస్సు ఏదైతే ఉందో, మన యొక్క భారతీయ సంస్కృతి నిలబడడానికి అనేకమైనటువంటి ఋషులు వచ్చి మనకు కాపాడుతున్నారంటే వారు పెట్టినటువంటి దీక్ష, వారు చేసినటువంటి తపస్సు, అది భారతీయత. అది ఇక్కడ అందుకే ఇక్కడ చెప్తున్నారు, శివయ్య నిన్ను దాటిపోవడానికి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు విష్ణువు ఉన్నారు. అనగా దేనికోసం ఉన్నాడు విష్ణు? నీకు ప్రార్థన చేసిన తర్వాతనే అతను కీర్తింపబడ్డాడు, పూజిస్తున్నారు, మనం పూజిస్తున్నాం అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతయో ఉంది. అనగా నాకు అనేకమైనటువంటి వహసి కరుణాపూరితాదృశ, నీ యొక్క దయ, నీ యొక్క కరుణ నాపైన కలిగించవా? కలిగిస్తావు, తప్పకుండా నీ యొక్క దయ నాపైన కలుగుతుంది అన్నటువంటి విషయాన్ని తెలుపుతూ, పూసలార్ అన్నటువంటి గొప్ప భక్తుడు చూడండి ఎలా ఉంది ఆనాటి కాలంలో. దక్షిణ దేశంలో ఉన్నటువంటి పూసలార్ అన్నటువంటి మహాభక్తుడు, శివుని యొక్క భక్తుడు. ఆ భక్తుడు ఏం చేసేవాడంటే, పాపం అతని దగ్గర ఏమీ లేదు, కేవలం వారి యొక్క గ్రామంలో పూసలార్ అన్నటువంటి దక్షిణ భారత తమిళ దేశానికి సంబంధించినటువంటి వారు గొప్ప శివభక్తుడు. ఆ శివభక్తుడు పూసలార్ అన్నటువంటి వ్యక్తి ఆ యొక్క శివయ్యకు దగ్గరైనటువంటి వాడు కాదు, రాత్రింబగలు ఆ శివయ్యకు ఆ మామూలు తన గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే శివాలయం ఉందో పాడుపడింది, ఏదో చిన్న దేవాలయం ఉంది, ఆ దేవాలయంలో శివలింగం ఉంది.
ఆ శివలింగానికి ఆ దేవాలయం గొప్పదైనటువంటి దేవాలయం కట్టాలి అన్నటువంటి ఆ పూసలార్ అన్నటువంటి వ్యక్తి యొక్క మనస్సులో పడిపోయింది. ఏమని పడిపోయింది? మా గ్రామంలో చిన్న దేవాలయం ఉంది, ఈ దేవాలయాన్ని నేను కట్టాలి. పాపం ఏమీ లేదు, ఉదయం తింటే రాత్రికి లేదు, రాత్రి తింటే ఉదయం లేదు, ఏమీ లేదు. అలాంటి వ్యక్తి యొక్క, అలాంటి భక్తుని యొక్క హృదయంలో పడిపోయింది, ఆ దేవాలయం నేను నిర్మించాలి అన్నటువంటి భావన పడిపోయిందో, ఎప్పుడైతే మనస్సులో పడిపోయిందో అప్పుడు తాను స్వయంగా ఒక్కొక్క ఇటుకను నిర్మాణం చేసి ఒక్కొక్క ఇటుకను కట్టి అక్కడ దేవాలయం కట్టడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ కేవలం మాత్రం అతను పూసలారు చేసినటువంటి పని ఏంటి అంటే శివాలయానికి, చిన్న శివాలయానికి వెళ్ళడం, శుభ్రం చేయడం, అక్కడ ఒక చెంబు ద్వారా నీళ్లు వేసి ఆ స్వామినికి అర్పించడం, ఒక ఇటుకను కట్టడం, ఒక ఇటుకను నిర్మాణం చేయడం. ఇలా చేస్తూ ఉంటే శివయ్యకు దయ వచ్చేసింది. ఆ ప్రాంతానికి ఉన్నటువంటి మహారాజు యొక్క స్వప్నంలో కూడా పడిపోయింది. నేను ఎలాగైనా ఫలానా గ్రామంలో ఉన్నటువంటి పూసలారు ఉంటాడు, ఆ పూసలార్ గ్రామంలో చిన్న దేవాలయం ఉంది, ఆ దేవాలయానికి నేను నిర్మాణం చేయాలన్నటువంటి ఎప్పుడైతే తన యొక్క మనస్సులో, రాజులో పడిపోతుందో ఆ రాజుగారు కూడా వచ్చేసి అక్కడ ప్రయత్నం చేయడానికి వెళ్తాడు. అక్కడ లేదు శివయ్య అంటారు. ఏమంటారు? కాదు కాదు, నా భక్తుడైనటువంటి పూసలారు కట్టడానికి, నా దేవాలయం నిర్మాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, నీ మాత్రం కాదన్నటువంటి ఆ యొక్క రాజుకి చెప్పే వరకు, చక్రవర్తికి చెప్పే వరకు ఆ యొక్క చక్రవర్తి వచ్చేసి పూసలార్ సామాన్యమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వాడు పూసలార్, ఆ పూసలార్ దగ్గర వచ్చేసి అతను అడిగే వరకు నీ శివుడు ఎక్కడున్నాడంటే చూపు అంటే నా శివయ్య నా హృదయంలో ఉన్నాడు. నీ దేవాలయం ఎక్కడ ఉందంటే నా దేవాలయం అయితే శివునికి నేను అర్పణం చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను, ఆ దేవాలయం నా యొక్క హృదయంలో ఉన్నది. ఆ శివయ్య పరమేశ్వరు నా యొక్క హృదయంలో ఉన్నాడు, ఆ దేవాలయం నా యొక్క మనస్సులో ఉంది అన్నటువంటి విషయానికి చెప్పే వరకు అతని దగ్గర కోట్ల రూపాయల ఆస్తులు ఉండొచ్చు, మహాచక్రవర్తి కావచ్చు, కానివ్వండి వారి ద్వారా ఆ దేవాలయం నిర్మాణం కాలేదు. ఈ పూసలారు చేసినటువంటి ఒక్కొక్క ఇటుక ఏదుతుందో ఆ ఇటుక ద్వారా ఆ స్వామివారి యొక్క దేవాలయం నిర్మించబడ్డది. అది ఈనాటికి కూడా ఉంది. అనగా చెప్పే తాత్పర్యం ఏంటి అంటే ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టి, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా ఉండి కూడా కేవలం మాత్రం మహాసంకల్పం చేసినటువంటి వారు పూసలారు. ఆయనలో మనసులో ఉండేది కేవలం మాత్రం ఒక చెంబేడు నీళ్లు. ఆ గ్రామంలో ఏం దొరుకుతాయి? ఏం దొరకవు. కేవలం ఆ యొక్క బావిలో ఉన్నటువంటి కేవలం అయితే ఒక చెంబేడు నీళ్లు తీసుకుపోయి ఆ స్వామివారికి అభిషేకం చేయడం, ఆ దేవాలయాన్ని అంతే కూడా శుభ్రం చేయడంలో ఆ భవ్యమైనటువంటి ఆ దేవాలయ నిర్మాణం జరిగింది. రాజులు వచ్చారు, చెప్పారు, ఏమైంది? కాలేకపోయింది. రాజు యొక్క మాట పైకి వెళ్ళిపోయింది. కానీ సామాన్యమైనటువంటి రాత్రికి తింటే ఉదయం ఉండదు, ఉదయం తింటే సాయంత్రం ఉండదు. అలాంటి వారు ఈనాడు చిరస్థాయిగా ఉండిపోయారు. ప్రథమ భక్తుల్లో వచ్చినటువంటి వారు పూసలారు. ఆ పూసలారు యొక్క చరిత్ర చాలా గొప్పదైనటువంటిది. అనగా చెప్పే తాత్పర్యం ఏంటి అంటే ఎన్ని ఉదాహరణలు తీసుకున్నా కానీ, ఏమి చేసినా కానివ్వండి, మనకు కావాల్సింది ఆ శివయ్య పాదపద్మాలు, ఆ శివయ్యను ప్రార్థన చేయడం మాత్రమే. మరి ద్వా అన్నటువంటి పదానికి చెప్పారు ఇక్కడ భక్తుడు మరియు ఆ శివయ్య. ఈ రెండుతోనే ప్రయత్నం చేస్తేనే, ఈ రెండుతోనే ఈనాడు మనం చూస్తున్నటువంటి దేవాలయాలు ఏమైతే ఉన్నాయో ఆ దేవాలయాల యొక్క చరిత్ర మనం చదువుతున్నాం. అనగా ఈశ్వరుడు మరి రాముడు రామేశ్వరం అయిపోయింది, మల్లికార్జునుడు మల్లమ్మ మరియు ఎవరు మరి స్వామివారైనటువంటి శివయ్య ఇద్దరు అక్కడ ప్రార్థన చేసినటువంటి పవిత్రమైతే స్థలం అయితే ఉందో మల్లికార్జున స్వామి, మల్లయ్య, భ్రమరాంబిక, శ్రీశైల మల్లయ్య ఉన్నటువంటి మహాభక్తుడు. ఆ శ్రీశైలాన్ని నిత్యం అక్కడ అభిషేకం చేసి తన జీవితాన్ని అంకితం చేసినటువంటి వాడు మల్లయ్య. అలా చేసినటువంటి ఉత్తర భారతదేశానికి చేసినటువంటి వాళ్ళు అనేకమైనటువంటి మనకు జ్యోతిర్లింగాలు కనిపిస్తుంటాయి.
ఆ జ్యోతిర్లింగాలను ప్రతిష్టాపన చేసి, అంటే జ్యోతిర్లింగాలను దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో అది మనం చూస్తూ ఈనాటి కూడా మనం ఇది ఆ స్వామి వారి పైన మనం పూజ చేసుకోవచ్చు. సోమనాథుని యొక్క దేవాలయం చూడండి. సోమనాథుని యొక్క దేవాలయం ఒక కాలంలో ఉజ్జయిన్లో ఉన్నటువంటి దేవాలయం సామాన్యమైనటువంటి దేవాలయం. కానీ ఈనాడు ఆ దేవాలయాన్ని చూస్తుంటే సాక్షాత్తు మనకు ఆ యొక్క శివలోకం కనిపిస్తుంది. ఆ యొక్క సాక్షాత్తు శివుడు ఉన్నటువంటి ప్రదేశం లింగాకారంలో ఉన్నట్టు ఎంత పవిత్రమైనటువంటి అలంకారం చేస్తారు. సాక్షాత్తు శివుడే ఎక్కడున్నారు అన్నటువంటి సోమనాథ్తో చేసినటువంటి మంగళారతి చూడండి ఎంత గొప్పదైనటువంటిది, ఎలా గొప్పదైనటువంటి అలంకారం చేస్తారన్నటువంటి ఉజ్జయిన్లో ఉన్నటువంటి దేవాలయం. అనగా ఆ కాలంలో ఉన్నటువంటి దేవాలయం ఇప్పుడు భవ్యమైనటువంటి అక్కడ రాజులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ యొక్క దేవాలయాన్ని గొప్పగా అభివృద్ధి చేశారు. ఉజ్జయిన్లో ఓంకారేశ్వర్ కానివ్వండి, వారణాసిలో కానివ్వండి, కేదారేశ్వరం కానివ్వండి, ఇలాంటి పవిత్రమైనటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ దేవాలయాలను కూడా మళ్ళీ మళ్ళీ పునఃస్థాపన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి దేవాలయాలు మన యొక్క సనాతన ధర్మంలో అనేకమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాలను రక్షించి మనం కాపాడుకోవడం మానవ ధర్మం. హిందూ సమాజం యొక్క ధర్మం ఏంటంటే మన దేవాలయాలను అన్నిటి కూడా మనం రక్షించుకోవడం, దాంట్లో ఉన్నటువంటి దేవతా రూపాలను మనం కాపాడుకోవడం, శివయ్య యొక్క రూపాన్ని చూసి మనం చూస్తూ దర్శనం చేస్తూ మన జీవితాలను ధన్యం చేసుకోవడం ఇది గొప్పదైనటువంటి విషయం. అది మనం చేయవలసినటువంటి బాధ్యత, మన యొక్క కర్తవ్యం ఈనాటి సమాజానికి ఉంది. చూడండి, అక్కడ శివాలయం దగ్గర ఇక్కడ వారణాసిలో ఉన్నటువంటి శివయ్య ఒక స్థానంలో ఉంటే అక్కడ వచ్చినటువంటి వాళ్ళు వేరే మతస్థులు అక్కడ వేరే మతస్థుల దేవాలయం నిర్మాణం చేసుకున్నారు. కానివ్వండి, అది కాదు. మన స్వామివారు ఎక్కడున్నారో మూలమైనటువంటి ఆ యొక్క స్వరూపాన్ని చూసిన తర్వాత స్వామివారు ఇక్కడున్నారు, ఇక్కడ ప్రతిష్ఠింపబడినటువంటి జ్యోతిర్లింగం ఉందన్నటువంటి అది ఉంది. అది తెలుసుకొని దానికి పైకి తీసి ఇది స్వామివారి యొక్క మూలమైనటువంటి స్థానం అన్నటువంటి విషయాన్ని తెలుసుకొని దాని యొక్క కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రతి వారిపైన ఉంది. అనగా శ్రీ కాశీ విశ్వనాథుడు ఎక్కడో ఉన్నాడు, అక్కడ దాన్ని మరో స్థానంలో తెచ్చి ప్రతిష్టాపన చేసుకున్నాం. ఎందువలన చేసుకున్నాం? ఆనాటి కాలంలో జరుగుతున్నటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి మనపైన కృత్యాలు ఏవైతే ఉన్నాయో అనేకమైనటువంటి రాజులు మనపైన ఆక్రమణ చేసి మన దేవాలయాలను ధ్వంసం చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది, చరిత్ర చెప్తుంది, మనం కళ్ళతో కూడా మనం చూస్తున్నాం. అనగా మనం ఎంత అమాయకులంగా ఉన్నాము, ఎంత అసలు మనము దీనంగా ఉన్నాము, ఎంత అమాయకులమైపోతున్నామంటే హిందూ సమాజం. దానికి కారణం మనం శివునికి సరైనటువంటి స్థితిలో మనం ప్రార్థన చేయడం లేదు. ఓ శివయ్య, అందుకే నాకు కాపాడి నా యొక్క సంస్కృతిని నాకు కాపాడు అయ్యా, నా మొరను ప్రార్థించి నా యొక్క దేశాన్ని, నా యొక్క సంస్కృతిని, నా యొక్క భారతీయతను కాపాడినటువంటి కేవలం నీవే. అందుకే అతని యొక్క చేతిలో ఉన్నటువంటి ఒకటే త్రిశూలం. ఆ త్రిశూలం కూడా ఎంత గొప్పదై ఉంటుందో ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఆ త్రిశూలం ఏంటంటే అధర్మ పాలన ఎక్కడైతే ఉంటుందో, ధర్మం లేకపోతుంటుందో, తన భక్తులపైన ఎక్కడైతే రక్షణ లేకపోతుందో అలాంటి సమయాల్లో ఆ త్రిశూలాన్ని ఉపయోగించి అధర్మాన్ని తీసివేసి ధర్మాన్ని కాపాడడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారు కేవలం శివయ్య. కావున భక్త మహాశివులారా, నేను చెప్పేది ఇక్కడ ఏంటిదంటే మనం చెప్పుకోవలసినటువంటి కేవలం విభక్తుడు కావద్దు. భక్తుడు విభక్తుడు కావద్దు అంటే భక్తి ద్వారా వేరుపరిచి ఆ భక్తి ద్వారాకే అంకితమైపోయి మన సంస్కృతి కోసం, మన సనాతన ధర్మం కోసం పాటుపడాలి. అప్పుడే మన సంస్కృతి, మన సనాతన ధర్మం నిలిచి ఉంటుంది. లేదా అంటే ఎవరైనా వచ్చేస్తారు, మనపైన ఆక్రమణ చేసేస్తారు, మనపైన ఏదో చేయడానికి సిద్ధమైపోతారు. దానికి కారణం ఏంటిదంటే మనం
సరైనటువంటి విషయాలతో స్వామివారికి మనం ప్రార్థన చేయడం లేదు. అందుకే శివయ్య యొక్క విషయం ఏంటిదంటే ప్రతి క్షణం ప్రతి నిత్యం వారి యొక్క పాదపద్మాలకు నా సంస్కృతి కోసం, నా భారతీయత కోసం, నా దేశం కోసం పాటుపడాలి అన్నటువంటి విషయాన్ని తెలుసుకోవడమే మానవ కర్తవ్యం, మానవ ధర్మం అంటూ స్వస్తి.